హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేమైతే నవమాసంకి అయితే వచ్చాము. నవమాసం అయితే చాలా మందికి అయితే తెలియకపోవచ్చు, చాలా గాలి అయితే వస్తుంది. అండ్ నవమాసం అంటే చెట్ల కిందకి అయితే రావడం అనమాట. మా ఊళ్ళో అయ్యగారు అంటే ఒక్కరే అయ్యగారు ఉన్నారు. అయ్యగారు ఏం చెప్పారంటే బుడ్రాయి పండుగ తర్వాత కంపల్సరీ నవమాసం చేయాలి, కానీ కొంతమంది రావట్లేదు. మేమైతే ఈరోజు అయితే వచ్చాము, మీకైతే చూపిస్తాం ఎలా జరుగుతున్నాయి. లెట్స్ గో. చూసారు కదా గాయస్, మా డాడీ అయితే అక్కడ కర్రీ వండుతున్నాడు. మా అత్తమ్మ అండ్ మా మమ్మీ, మా తాత వల్ల ఎట్లా కిందంటే అందరూ వెళ్ళాలి కదా అంటే అంటే యాక్చువల్గా థర్డ్ డేనే వెళ్ళాలంట, కానీ అయ్యగారు సరిగ్గా చెప్పలేదు. సో ఇప్పుడు ఎవరు అయితే రాలేదు. అండ్ మా పెద్దమ్మ ఇంకా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళైతే వస్తున్నారు ఆన్ ది వే. ఓకే గాయ్స్, ఇంకా నెక్స్ట్ వంటలు అవన్నీ చూసేద్దాం. లెట్స్ గో. అండ్ ఇక్కడ మా చూపిస్తా వెయిట్. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మా అత్తమ్మ, మా అమ్మమ్మ, ఈ అమ్మమ్మ వచ్చేసి ఇస్తారాకులు కుడుతున్నారనమాట. అదేంటి సంథింగ్ ఏదో ఆకులు ఉంటాయి కదా, పేరు గుర్తురాట్లే. ఓకే గాయ్స్, చూసిరు కదా గాయ్స్, మొత్తం చెట్ల మీద అన్ని కోతులు ఉన్నాయి చూడండి. ఇందాకైతే పుట్టలు వచ్చినాయి, అసలు ఫోన్ దొరకలే, అందుకే తీయలే గాయ్స్. ఓకే, మా మమ్మీ కోతులు పోతాయని గిన్నె తప్పు చేస్తుంది. ఇక్కడ మా అత్తమ్మ కూడా కొడుతుంది గిన్నెలు తప్పుడు. చూసారు కదా సాయిస్, మీకైతే ఎన్ని వచ్చినాయి అంటే ఇంకా ఇందాక ఎక్కువ వచ్చినాయి. మొత్తం చెట్ల మీద అయితే ఉన్నాయి గాయస్. కూతురుతూనే ఉంది. శంకర్ హిందీ అడే ఎలాడుతుంది ఒక కోతి. అండ్ ఇక్కడ అన్నం అయితే తింటున్నారు గాయస్. సో మొత్తానికైతే ఇలా గడిచిందనమాట మా నవమాసం.